సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ మాట. ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఉపాధ్యాయ ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ వస్తున్న ప్రవీణ్ ప్రకాష్ను వెంటనే ఇక్కడ పదవి నుంచి తప్పించినట్టు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ అయితే లేఖ అయితే రాశారన్నమాట సీఎస్కు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ను పదవి నుంచి తప్పించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘువర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్కి లేఖ కూడా రాశారు. ప్రవీణ్ ప్రకాష్ అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కి రఘువర్మ ఇటీవల ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిపిటి కూడా కోరిందనమాట. ఈ నేపథ్యంలో విద్యాశాఖను సాధారణ శాఖ అంటే పరిపాలనా విభాగం వివరాలను కూడా అడిగింది. కాగా విద్యాశాఖకు అధికారికంగా ప్రవీణ్ ప్రకాష్ ఉండటం వల్ల నివేదిక సరిగా ఉండదని, ఆయన్ను తప్పించాలని రఘువర్మ అయితే సీఎస్కు లేఖ అయితే రాశారన్నమాట. సో చాలా రోజుల నుంచి ఉపాధ్యాయ ఉద్యోగులు తలనొప్పిగా తయారైన సీఎస్ ప్రవీణ్ ప్రకాష్ను వెంటనే తప్పించాలని చెప్పడంతో కొంతవరకు ఈ ఉద్యోగులు, కొంతమంది ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.